విజయవాడలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 9, 12, 13, 14 డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఇక అంతకు ముందు ఆయనకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్లి సీఎం జగన్ చేసిన అభివృద్ధిని వివరించారని అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. రామ్మోహన్ చెప్పుకోవటానికి ఏమీ లేదని విమర్శించారు. ఇక తనకు ఒక్క అవకాశం ఇవ్వండని కష్టపడి పనిచేసి అభివృద్ధి చేస్తానని ప్రజలను కోరారు. ఈరోజు స్థానిక శాసనసభ్యులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కార్యక్రమాలు నేను చేశానని చెప్పుకోవడం లేదు. 10 మందికి సంక్షేమ పథకాలు ఇప్పించిన దాఖలాలు ఆయన సొంత డివిజన్లోనే నివసిస్తున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఇంటి ఎదుగున్న రోడ్ వేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఏ పని గారు చేయలేని ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది గద్దె రామ్మోహన్ అని చెప్పని ఈరోజు ఆ విషయం మేము చెప్పడం లేదు. పెద్దలు పూజలు కేసినేని నాని గారే ఈరోజు ఆ విషయం ఆ విధంగా ఏ కార్యక్రమం గారు చేయకుండా ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ 10 సంవత్సరాల నుంచి మన ప్రాంతం ఎమ్మెల్యేగా ఉంటూ మనకు కేవలం అన్యాయం. మేము ఒకే అడుగుతున్నాం ప్రజానికాన్ని. ఈరోజు చేతులెత్తి నమస్కరించి కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్కి ఇచ్చారు. మీరు చూశారు ఏ కార్యక్రమం గారు చేయలేదు, ఏ సంక్షేమ పథకాలు అందించలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈరోజు కులాలతో మతాలతో పార్టీలతో సంబంధం లేకుండా మాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఎదురుగా వచ్చిన మాకు ఓటు వేయరని చెప్పి తెలిసినా కదా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేము అందరం గారు చేస్తూ జరిగింది. మీ బిడ్డగా మీ మనిషిగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు అబ్బాయిగా మీ ఇంట్లో మనిషిగా ప్రజానికాన్ని అందరి గారు అండగా ఉంటూ వారికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గారా తోడుగా ఉంటూ